పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్. టాలీవుడ్లో లీడింగ్ కొరియోగ్రాఫర్స్గా కొనసాగుతున్న వీరి మధ్య ఒక డైరెక్ట్ లైవ్లో వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం మనం చూసాం. సో ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది అందరూ భయపడ్డారు. ఇమీడియట్గా చిరంజీవి గారు ఇండస్ట్రీకి పెద్దగా ఆయన గాడ్ ఫాదర్గా ఆ పొజిషన్ తీసుకున్నారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళని పిలిచి దాన్ని అయితే సద్దుమణిగేలా ఆయన అయితే చేశారు. ఒక ట్వీట్ ద్వారా వీళ్ళైతే దీనికి ఎండ్ కార్డ్ పడింది అన్నట్టుగా మనకైతే పోర్ట్రే చేశారు. ఎలాంటి విభేదాలు మా మధ్య లేవు, కేవలం అసోసియేషన్ విభేదాలు మాత్రమే, పర్సనల్ రైవలరీ అసలు లేదు అని చెప్పి జానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ నుంచి క్లారిటీ ఇచ్చారు. బట్ దీని వెనక పాలిటిక్స్ ఉన్నాయని, ఇది ఇంకా కొనసాగుతుందని, దీనికి ఇది ఎండ్ కార్డ్ కాదు, ఆరంభం మాత్రమే అనే ఆలోచనలో అనే మాటలు బషీర్ మాస్టర్ నుంచి మనం వింటున్నాం. సో బషీర్ మాస్టర్ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని అడిగి కొంచెం డీటెయిల్గా మాట్లాడతాం. మాస్టర్ నమస్తే. బాగున్నారు మాస్టర్? బాగున్నా. యా. సో ఏంటి మాస్టర్, అసలు మీరు ఎవరి వైపు న్యాయం ఉందనుకుంటున్నారు? శేఖర్ మాస్టరా, జానీ మాస్టరా? జానీ మాస్టర్ వైపే. ఓకే. ఎందుకు అంటే గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి నేను తెలుగు యూనియన్ చూస్తున్నా. కృష్ణానగర్లో ఉన్న కానీ చూస్తున్నా. ఫస్ట్ కృష్ణానగర్లో వాళ్ళ యూనియన్ను ఇంతే ఒక చిన్న ఆఫీస్లో ఉండేది. చిన్న ఆఫీస్లో ఉన్నప్పుడు అప్పుడు కొన్ని సినిమాలలో కొరియోగ్రాఫర్ చేస్తుంటే వాళ్ళకి ఆఫీస్ లేకపోతే ఆర్బీ భట్నాయక్ గారు 200 గజాల స్థలం ఇచ్చారు. ఎక్కడ అది? హైటెక్ సిటీలో. హైటెక్ సిటీలో స్థలం ఇస్తే ఆ స్థలాన్ని అమ్మేసుకొని ఇల్లు కట్టుకున్నారు బయట కొంతమంది యూనియన్ దాంట్లో ప్రెసిడెంట్ మెంబర్స్. ఇప్పుడు స్టిల్ వస్తే వాళ్ళ ఆఫీసు చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే దాంట్లో ఆ యూనియన్ని డెవలప్ చేసినోడు ఎవరు లేడు. దాంట్లో ఉన్న ఫండ్ తోటే అక్కడి నుంచి స్థలాన్ని తీసుకొని మళ్ళా మన ఇక్కడ దర్గాలో కట్టుకున్నారు, జేఆర్సీ ఎదురుగా. కట్టుకున్న తర్వాత వాళ్ళకి ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదు. ఏదో లేబర్ కమిషన్ ఆఫీసులలో కొన్ని చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు జానీ మాస్టర్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒకసారి ప్రెసిడెంట్ గెలిచాడు. అప్పుడు గెలిచినప్పుడు కూడా ఏదైతే యూనియన్లో లోటుపాటులు ఉన్నాయో అవన్నిటిని కొంచెం సెట్ చేశాడు. ఆయన ఒక సాంగ్కి కొరియోగ్రఫీ చేస్తే ఒక 500 మంది డ్యాన్సర్లు ఉన్న సిచ్యువేషన్లో కూడా 1000 మంది డ్యాన్సర్లు అని చెప్పేటోడు అనమాట. చెప్పి ఎక్కువ డబ్బులు ఇస్తాం, అందరికి వర్క్ ఇద్దామని మాట్లాడుకుంటాము. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళ భార్య గెలిచిన తర్వాత అసలు ఆమె ఏమీ చేస్తుందంటే, ఇప్పుడు సైరా సినిమా ఉంది, మెగాస్టార్ చిరంజీవి సాంగ్లో 1500 మంది డ్యాన్సర్లను చేశారు. తెలుగు యూనియన్లో ఉన్నది ఎంతమంది? ఒక 600 మంది ఉంటారు. కతిమ 600 మందిని న్యాయం తెచ్చిర్రు. బయట ఎక్కడ కూడా సినిమా ఎక్కడ ఊర్లలో డ్యాన్సర్ ఆడుకునే చిన్న వాళ్ళని పట్టుకొని వచ్చి వాళ్ళకు కూడా యూనియన్ పేమెంట్ ఇస్తా అని చెప్పి తీసుకొచ్చి సగం పేమెంట్ వీళ్ళు దొబ్బేటోళ్ళు, వాళ్ళకి 1500 ఇచ్చేటోళ్ళు. ఏమనేటోళ్ళు, నేను నాన్ మెంబర్ అన్నాను అనుకో, బయటోడు వచ్చి నువ్వు నాన్ మెంబర్ గారా, నీకు సినిమాలో పెట్టుకోవడం ఎక్కువ, 1500 నీకు ఇస్తా అనేటోడు. వాడికి 1500 ఇచ్చి నాకు సినిమాలో అవకాశం ఇస్తేనే గ్రేట్ అనుకుంటాడు కదా. అది మళ్ళీ సైరా సినిమా. అట్లా ఎంత పేమెంటు? ఒక్కొక్కళ్ళు 600 మంది డ్యాన్సర్ల మీద పేమెంట్ అంటే ఒక రోజుకి వచ్చి 4500, 10 days సాంగ్ అంటే ఎన్ని లక్షలు సంపాదించుకున్నారు. ఆ సినిమా మేనేజర్లు కొంతమంది, ఆ సినిమా ఎవరైతే కొరియోగ్రాఫర్ పర్సనల్ ఇన్ఛార్జ్ ఉంటాడు, కోఆర్డినేటర్, వీళ్ళు మోసాలు చేస్తున్నారని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని సినిమాల్లో మోసాలు చేస్తున్నారని చెప్పి ఆమె వచ్చిన తర్వాత కొన్ని ఎలిగేషన్స్ బయటకు తీసింది. అయితే అంతకుముందు జానీ మాస్టర్ ఏం చేసిందంటే, అసలు వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ కావాలి. ఇప్పుడు రేపొద్దున నేను ఇప్పుడు యూనియన్లో ఉన్నా, నేను రేపొద్దున తెలుగు యూనియన్లో ఉన్నా, నేను అదే చేస్తా. మనం చేయాల్సింది మనం ఉన్న చోట సంతోషంగా ఉండాలి అందరూ. జానీ మాస్టర్ ఏం చేసిండు, మెగాస్టార్ మన రామ్ చరణ్ గారు సుప్పాసనతో మాట్లాడి అపోలో హాస్పిటల్ దానికి సందర్భంగా ఒక 35 lakhs 40 lakhs ఇన్సూరెన్స్ చేయించిండు. మంచి పనే చేసిండు కదా ఆయన, అవునా కదా. ఇదివరకు ఉన్న ప్రెసిడెంట్లు ఏం చేశారు, యూనియన్లో స్థలాలు అమ్ముకొని డబ్బులు దొబ్బి చాలా చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈమె అది చేసింది, జానీ మాస్టరు ఇన్సూరెన్స్ చేసిండు. వీళ్ళు ఇంక ఎదుగుతున్నారు కదా, ఎప్పుడు వీళ్ళే ప్రెసిడెంటే ఉన్నదా, ఒక కుట్ర పొందిరు అనమాట. కుట్ర పొంది వీళ్ళని చేయాలని చెప్పి ఇట్లా చేయాలని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. అందుకోసమే నేను జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు 10 మంది ఒకేసారి రిజైన్ చేయడం ఇది రాజకీయ కుట్ర అని మీరు అనుకుంటున్నారు? 10 మంది రిజైన్ చేయడం అంటే ఆ 10 మందిలో తప్పు ఉంది కాబట్టి రిజైన్ చేశారు. ఓకే. ఇప్పుడు
నేను ఒక యూనియన్ గురించి అంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నా అంటే నా వైపు నిజం ఉంది, నిజాయితీ ఉంది. ఇప్పుడు నిజాయితీ లేనివాడు తడబడతాడు, నేను తడబడను. వాళ్ళు కూడా రిజైన్ చేస్తున్నట్టే, ఎందుకు రిజైన్ చేస్తున్నారు? నీ దగ్గర తప్పు ఉంది కాబట్టి రిజైన్ చేస్తున్నావు. నీ దగ్గర తప్పు లేకపోతే డైరెక్ట్ మాట్లాడు, అవునా కదా? ఇప్పుడు ఆమె ఏం చేసింది ఎలిగేషను, ఇది చేయొద్దు, డ్యాన్సర్ల పేమెంట్ ఎవరు తినొద్దు అని కట్టే మాట్లాడింది. జానీ మాస్టర్ అని చెప్పిన ఇన్సిడెంట్స్. అసలు మీకు తెలియని, జనాలకు తెలియని విషయం ఏంటంటే ఈ గొడవ కావటానికి కారణం ఆటా సందీప్కు కొరియోగ్రాఫర్ కార్డు ఇచ్చిండని చెప్పి గొడవ. ఓకే, దీన్ని దానికి అట్లా మలిచారు. ఎందుకు మలిచారంటే తెలుగు యూనియన్లో ఏ డాన్స్ టీవీ షోలో చేసిన వాళ్ళకి కార్డులు ఇవ్వదని చెప్పి వాళ్ళ ముందే ఫిక్స్ అయ్యారనమాట. అందుకోసం మీరు చూడండి, ఎందుకు మాస్టర్ అది? అందుకోసమే మీరు చూడండి, ఆటలో చేసిన వాళ్ళు కానీ డీలో చేసిన వాళ్ళు కానీ ఎప్పుడు కూడా కొరియోగ్రాఫర్స్ కారు. ఏ షోలో చేసిన కొరియోగ్రాఫర్స్ ఎందుకు కారంటే ఈ సినిమాకి టీవీకి బయట కొరియోగ్రఫీకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన రేంజ్ కొరియోగ్రాఫర్స్కి అప్పటి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ వచ్చి మాస్టర్ కార్డులు తీసుకోగానే అవకాశాలు వచ్చేస్తాయి. ఎందుకంటే కొత్త యంగ్ డైరెక్టర్లకి, కొత్త యంగ్ డైరెక్టర్స్ కొరియోగ్రాఫర్స్ ఉంటే బాగుంటుందని చెప్పి వస్తాయని చెప్పి మాస్టర్ కార్డు డైరెక్ట్ ఇయ్యనీరు. అందుకోసమే ఏ కొరియోగ్రాఫర్లు కూడా కార్డు లేకపోవడం కారణం. కానీ మేము చెప్పేది ఏంటంటే మా తెలంగాణ, నాది తెలంగాణ యూనియన్, తెలంగాణ సెక్రటరీ నేను. మా యూనియన్లో కూడా యంగ్ డాన్సర్లకు ఫ్రీ కార్డులు ఇచ్చినాం. మా దగ్గర కూడా కొరియోగ్రాఫర్లు, యంగ్ కొరియోగ్రాఫర్స్ అంటే ఎవరికైనా వర్క్ ఇవ్వండి, ఎవరికైనా వర్క్ ఇస్తామని ఎక్కడ వాళ్ళు చెప్పరు. ఎవరికైనా కార్డు ఇవ్వండి అని నేను చెప్తున్నా. కార్డు ఇవ్వడం వల్ల ఏమైందంటే కొత్త ఫ్రెష్ వస్తుంది, కొత్త రేష్ వస్తుంది. ఇప్పుడు నేను డీలో కూడా ఏమని చెప్తున్నానంటే మన తెలుగు తెలంగాణలో ఉన్న కళాకారులనే పెట్టుకోండి, బయట ఎవరినో బెంగళూరు నుంచి జంపులు వేసేటోళ్ళని, సర్కస్ చేసేటోళ్ళని తీసుకొచ్చి మీరు డాన్సర్లను చూపించుకుంటున్నారు, అది తప్పని చెప్తాను అన్నమాట. ఇప్పుడు ఆటా సందీప్ మాస్టర్ విషయానికి వస్తే ఆయన మొన్నే ప్రూవ్ చేసుకున్నారు చిరంజీవి గారి సినిమాలో. ఆ హుక్ స్టెప్ ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు. సో ఇప్పుడు టాలెంట్ కంటే ప్రయారిటీ ఏంటంటే అవకాశం నేరుగా రాకూడదు, అంటే మనోళ్ళకి కాకుండా బయట వాళ్ళకి అవకాశం రాకూడదు అనేది మెయిన్ మోటో అంటారా? ఆటా సందీప్ ఎంత కష్టపడ్డాడు, ఎంత బాధపడ్డాడు, ఎంత ఇబ్బంది పడ్డాడో ఓన్లీ మాకే తెలుసు. నేను బాంబే కార్డు తెచ్చుకున్నప్పుడు ఆటా సందీప్ చెన్నై కార్డు తెచ్చుకోండు. చెన్నై కార్డు ఎట్లా తెలుసా? ఇట్స్ టఫ్, మామూలు టఫ్ కాదు. చెన్నై కార్డు రావాలంటే అదృష్టం ఉండాలి. చెన్నై కార్డు చార్లీ మాస్టర్ అంటే మీకు తెలుసు, ఆటలో చాలా పెద్ద. చార్లీ మాస్టర్, ఆటా సందీపు, అమిత్, సూపర్ డాన్సర్ అమిత్, వరంగల్, పాపం ఎక్కడున్నాడో తెలియదు ఇప్పుడు. వీళ్ళు ముగ్గురు పోయి చెన్నైలో కార్డు తీసుకురు. చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో సైడ్ డాన్సర్ కూడా చేసారు వాళ్ళు. చెన్నై కార్డు తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కార్డు ఇవ్వకపోతే చెన్నై తెచ్చుకున్నారు. చెన్నై కార్డు తెచ్చుకున్న తర్వాత మాస్టర్ అయినరు. ఆయన ఇప్పటికీ 1 year నుంచి డబ్బులు కడతాను కానీ కార్డు ఇవ్వలే. ఇప్పుడు జానీ మాస్టర్ వాళ్ళ సుమలత గారు ఆయనకి కార్డు ఇవ్వాలి, హుక్ స్టెప్ చేసిన తర్వాత కార్డు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఎలిగేషన్ సృష్టించింది. ఏమని? యూనియన్ చెప్పిన మాట ఎవరు వినట్లంటే ఎందుకు వినాలి? యూనియన్లో మెంబర్స్ ఎందుకు వింటారబ్బా? నువ్వు ప్రెసిడెంట్. ఇప్పుడు మన సీఎం గారి మాట వాళ్ళ పక్కన కింద వాళ్ళు వినాలి కంపల్సరీ. సీఎం గారికి ఎదురు చెప్తారు ఎవరన్నా? యూనియన్ ప్రెసిడెంటే. ఆయన ఉన్నప్పుడు ఏం చేసుకున్నా ఆయన మోసాలు చేసి దగాలు చేస్తే మీరు అడగాల. 10 మంది కార్డులు ఇస్తే మీరు ఎందుకు ఆయన కుట్ర చేయాలా? ఎవరైతే సందీప్ మాస్టర్కి ఆయన పక్కన అసిస్టెంట్కి వాళ్ళకి కార్డు ఇచ్చినందుకే ఈ గొడవ సృష్టించారు. అది జానీ మాస్టర్ మీద కావాలని. ఇప్పుడు ఒక మాట మాస్టర్, ఇప్పుడు సందీప్ మాస్టర్కి ఒకవేళ కార్డు ఇచ్చి ఆయనకు అవకాశాలు వస్తే అంత ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యే పర్సన్స్ ఎవరు ఉన్నారు? ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఆయన లీడింగ్ కొరియోగ్రాఫరే. ఎవరు చెప్పండి. యాడున్నాడు? కొత్త టాలెంట్ వస్తే పాత టాలెంట్ పక్క పడిపోతుంది. ఆ కొత్త టాలెంట్ వచ్చినోడు శేఖర్ మాస్టర్ లెక్క చేసినా కానీ పడిపోతుంది. ఎందుకంటే కంపల్సరీ పడాల్సిందే. ఫస్ట్ లారెన్స్ మాస్టర్ ఉన్నాడు, ఫస్ట్ ప్రభుదేవ్ మాస్టర్, తర్వాత రాజసుందర మాస్టర్ తర్వాత చెన్నై వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు లారెన్స్ మాస్టర్ తర్వాత వస్తూనే ఉంటారు. అంటే వీళ్ళు ఏంటంటే ఎప్పుడు ట్రెండింగ్లో వీళ్ళే ఉండాలి. ఏడ చూసినా, జబర్దస్త్లో చూసినా, బిగ్ బాస్లో చూసినా, ఎక్కడ చూసినా వీళ్ళే ఉండాలి. కొత్త వాళ్ళకి టాలెంట్ వచ్చిన వాళ్ళకి ఎందుకు? ఆటా సందీప్ మాస్టర్ ఎప్పటి నుంచో కష్టపడుతున్నాయి. ఆయనకి ఈటంలో తప్పులేదు, ఎవరిది వాడదండి. నీకు టాలెంట్ ఉంటే నీకు 100 మంది టఫ్ ఉన్నా, ఇప్పుడు నేను కార్డు తీసుకున్న తర్వాత అయినా నాకెవడు పోటీ కాదు, నేనే అందరికి పోటీ. నాకెవడు పోటీ కాదు, నేనే అందరి పోటీ. నీకు డ్యాన్స్ వచ్చా రాదా అని చూస్తారు. ఫస్ట్ నేను డేర్నెస్ చూస్తారు, అది కావాలి. కానీ నాకు వాడొత్తి వర్క్ పోతుంది, ఈడొత్తి వర్క్ పోతుంది అనేది టాలెంట్ లేని వాళ్ళు మాట్లాడుకుంటారు. అదే నేను తెలంగాణ యూనియన్లో ఎవరికైనా కార్డు ఇస్తా. కార్డు ఎందుకు ఇస్తానంటే కార్డు తీసుకుంటే వాడు టాలెంట్, వాడికి అదృష్టం బాగుండు అయితే కొరియోగ్రాఫర్ అవుతాడు, లేకపోతే అంతే ఉంటాడు. నీకే
ఇప్పుడున్న సుమలత గారికి కూడా మళ్ళీ జానీ మాస్టర్కి కూడా చెప్పేది ఏంటంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళకి కార్డులు ఇవ్వండి. మేము కూడా మా యూనియన్లో కూడా అందరికి కార్డులు ఇచ్చినాం. 300 మంది డ్యాన్సర్లకు ఫ్రీ కార్డులు ఇచ్చినాం. 300 మంది డ్యాన్సర్లకు ఫ్రీ కార్డులు ఇచ్చినాం, మాస్టర్లకు ఇచ్చినాం. మా దగ్గర ఉన్న డ్యాన్సర్లకు కూడా మాస్టర్లను చేసుకోమని చెప్తాం మేము. ఎందుకంటే టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. ఎవడికి ఏ టాలెంట్ ఉంటాడు, ఎవడు ఏమి తెలియనివాడు కూడా టాపులో అవుతున్నాడు. ఏదో అనుకోకుండా పోయి రోడ్ల మీద నవ్వుకుంటూ పాడితే కూడా తెల్లనివాడిని స్టార్లని చేస్తున్నారు. అది నేను చెప్పేది ఏంటంటే ఎవడిని తొక్కొద్దు, ఎవడికి ఉన్న టాలెంట్ వాడు బిజీ అయిపోతాడు. సో ఇప్పుడు ఈరోజు వీడియో బయటకు వచ్చింది. యాక్చువల్లీ ఇది ఇప్పుడు వచ్చిన సమస్య అని చాలా మంది అనుకుంటున్నారు, బట్ ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఈరోజు బయటపడింది. వీడియో కూడా కావాలనే లీక్ చేశారు అనేది కొంతమంది. ఇది మీకు అసలు తెలియని విషయం ఏంటంటే తెలుగు యూనియన్లో చాలామంది దొంగలు ఉన్నారు. ఇప్పుడు నేను ఎట్లా మోసపోయినంటే నాకు తెలియదు కూడా మోసపోయినట్టు. నేను తప్పు చేసింది ఏంటంటే సైడ్ డ్యాన్సర్గా హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్కి వచ్చేటప్పుడు నేను రావాల్సింది డైరెక్ట్ రావాల్సింది. హైదరాబాద్కి వచ్చే ముందు స్టేట్ లెవెల్ డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టినా ఖమ్మంలో. అప్పుడు ఖమ్మంలో బషీర్ అంటే మస్తు పేరు. అప్పుడు అమ్మా నాన్న తమిళమ్మ సినిమా రిలీజ్ అయింది, ఆడియో ఫంక్షన్ జరుగుతుంటే నేను జడ్జిమెంట్ చేయడానికి సినిమా వాళ్ళని పెడితే బాగుంటుందని చెప్పి సినిమా సైడ్ డాన్సర్లని పెట్టిన. ఆ సినిమా సైడ్ డాన్సర్లో యూనియన్ ప్రెసిడెంట్ పంజాగుట్ట ప్రకాష్ని పిలిపించిన. ఇది 2002లో మాట. అప్పట్లోనే భక్తరామ కళాక్షేత్రం అట్లా జనం ఫుల్ నేమ్ నాకు. అది పసిగట్టిర్రు. అప్పట్లో అంబాజెట్ కార్ ఇక్కడి నుంచి పెట్టించిన హైదరాబాద్ నుంచి నేను 5,000 పేమెంట్ ఇచ్చి అభి హీనో కమలాకర్ గారిని కూడా గెస్ట్కి పిలిపించిన. పిలిపిస్తే వీళ్ళు ఏం చేశారంటే దాన్ని మనసులో పెట్టుకొని నువ్వు హైట్ తక్కువ నీ కార్డియం, హైట్ తక్కువ కార్డియం, ఇది పట్టుకొని కార్డు ఇవ్వలే మాకు. అట్లా ఉన్నారు దొంగలు మొత్తం. ఎట్లా అంటే వాడు బతుకొద్దిగా అంతే. ఇప్పుడు వాళ్ళేమన్నా మాస్టర్లు అయ్యారా? అది మళ్ళీ యూనియన్లో ప్రెసిడెంట్ కావాలా, అంత కింద తెంగాల. అదే అంతకింతో ఏదో ఒకటి, ఏదో చెక్ పేరో ఏదో రాసుకోవాలి, దబ్బాల. ఇక అయ్యే బతుకులు తప్ప వేరే బతుకులు లేవు. అది సో ఈరోజు వీడియోలో పబ్లిక్గా ఇద్దరు ఫైట్ చేసుకోవడం, అది వాగ్వాదం అది మనం చూసాం. సో బిఫోర్ 2025లో సుమలత గారు పోటీ చేసినప్పుడు కూడా సుమలత గారికి జానీ మాస్టర్కి ఆపోజిట్లో భాను మాస్టర్ కానీ ఇప్పుడు శేఖర్ మాస్టర్ కానీ వీళ్ళందరూ ఆపోజిట్లో ఇచ్చారు, నిలబడ్డారు. ఆపోజిట్ పర్సన్ పేరు వచ్చి జోసఫ్ గారు. జోసఫ్ ఆయన పేరు ఇప్పుడు పెట్టుకుండు. మేము పెట్టిన కేసులో జోసఫ్ కాదు, పంజాగుట్ట ప్రకాష్. పంజాగుట్ట ప్రకాష్ జోసఫ్ అని పెట్టుకున్న పేరు. ఆ పంజాగుట్ట ప్రకాష్, శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, గణేష్ మాస్టర్ కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా ఒక బ్యాచ్. జానీ మాస్టర్ వాళ్ళ భార్యనే, సింగిల్, ఎవరు లేరు. నువ్వు మంచిగా చేయి, నువ్వు ఒక్కడున్నా నిలబడతావు, నువ్వు గెలుస్తావు. అందుకోసమే వీళ్ళు ఆయనకు సపోర్ట్ చేశారు, 2 times సపోర్ట్ చేశారు, ఓడిపోయాడు. సో వాళ్ళ సైడ్ నుంచి కొన్ని అభ్యంతరాలు ఏంటంటే ఇప్పుడు మెంబర్షిప్ కార్డు మీరైతే క్లారిటీ ఇచ్చారు, అది ఆటా సందీప్ గారికి ఇవ్వడం వల్ల మెయిన్ రీజన్ అదే. సో ఇది ఒకటి ఉంది, బట్ వాళ్ళు క్వశ్చన్ చేసేవి కొన్ని ఉన్నాయి. లైక్ ఏంటంటే నేను సమాధానం చెప్తా. ఓకే, ఈవెన్ ఇప్పుడు పోక్సో కేసు లాస్ట్ టైం జానీ మాస్టర్ మీద పడింది. ఇప్పుడు సుమలత గారు ఉన్నారు కాబట్టి అది 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 అభియోగం. పోక్సో కేసు నిరూ అయింది. అది లేదు అది అభియోగమే అనుకోండి. ఫర్ సపోజ్ సుమలత గారు ఉన్నారు కాబట్టి సుమలత గారు లేడీస్ తరపున, ఐ మీన్ మహిళా డాన్సర్లకి ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు స్పెషల్ గా, ఇది ఒకటి. సో ఈవెన్ డబ్బులు కూడా ఇప్పుడు ఎక్కువగా, ఐ మీన్ కొన్ని రూల్స్ కూడా ఈవిడ ఓన్గా ఎవరికి సంప్రదించకుండా ఈవిడ ఓన్గా తీసేసుకుంటున్నారు అని చెప్పి ఒకటి, మిగిలిన వాళ్ళతో సంప్రదించట్లేదు. ఎందుకు సంప్రదించాలి? ప్రెసిడెంట్ అంటే ఏంది? అంటే ఇప్పుడు సీఎం ఒకవేళ అవినీతి పరుడు అయితే మిగిలిన వాళ్ళు క్వశ్చన్ చేసే రైట్స్ ఉన్నాయి కదా. అవినీతి చేసినప్పుడు నువ్వు అడగాల. ఒక మాస్టర్ కార్డు ఇవ్వడం అవినీత? ఎప్పటి నుంచో కష్టపడ్డ ఒక కొరియోగ్రాఫర్కి హెల్ప్ చేయడం తప్ప. బట్ ఈ రోజు మీరు ఇది చెప్పారు, ఈ రీజన్ వాళ్ళు చెప్పట్లేదు కదా. చెప్పరు, వాళ్ళు చెప్పరు. నేను చెప్తున్నాగా, ఆటా సందీప్ కొరియోగ్రాఫర్కి కార్డు ఇచ్చినందుకే ఇప్పుడు ఈ ప్రాబ్లం. ఆటా సందీప్ వచ్చిన తర్వాత శేఖర్ మాస్టర్ వర్క్ తగ్గింది. ఇది రియల్, కావాలంటే మీరు చూసుకోండి. సో ఈ కార్డు ఎప్పుడు వచ్చింది అంటే చిరంజీవి హుక్ స్టెప్ తర్వాత వచ్చిందా? అది కూడా కార్డు ఇయ్యలే. చిరంజీవి గారు ఫోన్ చేసిండ్రా, చిరంజీవి గారు మాట్లాడిచ్చిర్రా, వీళ్ళతో మాట్లాడిర్రా, దానికి ఎంత ఒత్తింపో. ఆటా సందీప్ ఇప్పుడు పెట్టలే, పోక్సో కేసు కంటే ముందే ఆర్ట్ ఆఫ్ అప్లికేషన్స్ పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఒక్కలే కాదు, 20 మంది కొరియోగ్రాఫర్లు పెట్టుకుంటే ఆ 20 మందిని ఆప్ చేసి ఓన్లీ వీళ్ళిద్దరికే ఇచ్చిర్రు. ఆ 20 మందిని ఇస్తే ఇంకేం చేసేవాళ్ళు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక బాలకృష్ణ సాంగ్ చేసిండ్రు, కొంచెం తెల్ల ఎంట్రికల దబిడి కొంచెం ఏదైనా బాలకృష్ణ సాంగ్ షూట్ జరిగింది. ఇట్లా కొంచెం యంగ్ కావాలి, కొంచెం ఓల్డ్ మైండ్స్ కావాలి. ఎవరిని పెట్టుకుంటారో తెలుసా? వాళ్ళు ఉన్న బాయ్స్ని ఓల్డ్ గెటప్ వేసి పెట్టొచ్చుగా. రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు కదా వీళ్ళ డాన్సర్లో, వాళ్ళనే పెట్టుకుంటారు. అంటే రిటైర్మెంట్ అయినోడు కూడా బతకొచ్చు, ముసలోడైనా ఇట్లా అనుకుంటా అయినా బతకొచ్చు. కొత్త వాళ్ళకి కార్డులు ఇయ్యరు.
కొత్త వాళ్ళని పెట్టుకోరు. ఏడుంది న్యాయం చెప్పండి? ఒక్కొక్కడు ఇల్లులు కట్టుకొని కార్లు కొనుక్కొని మంచిగా సెటిల్ అయిన వాళ్ళకి కూడా మళ్ళా వర్క్ ఇస్తుంటే బతకొద్దా? మీరు చెప్పండి. కొత్త టాలెంట్ బయటికి రావాలిగా. మాదంటే 2015 నుంచి మేము కష్టపడి కార్డు అడుగు ఇవ్వలే. తెలంగాణ యూనియన్ పెట్టుకున్నాం. బాంబే కార్డు కూడా తెచ్చుకున్నాం. బాంబే కార్డు తెచ్చుకుంటే కూడా పెయింటర్ రామ్ అనేటోడు, నువ్వు బాంబే కార్డు తెచ్చుకున్నావు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, బాంబే కార్డు నీది. నన్ను ఒక్కడే కాదు, బెన్నీ విజయ్ మాస్టర్ తెలుసుగా, ఇప్పుడు డీ కొరియోగ్రాఫర్, ఆయనది కూడా అదే పాపం పరిస్థితి. ఆయనని వాళ్ళ యూనియన్ వాళ్ళు ఒక్క సెకండ్ కూడా బతకనీలే. మాకు ఇంత పెద్ద లెటర్ రాసి దండం పెట్టుకొని రిజైన్ చేసిపోయి తెలుగులో కార్డు తీసుకున్నాడు. 4 లక్షలు కట్టి తీసుకున్నాడు. ఎంత దొంగలు అనుకుంటారండి? బతకనేరు, అస్సలు బతకనేరు. నేను ఒక్కడనే వాళ్ళని ఇది ఓపించింది. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు జానీ మాస్టర్ మీద అక్కసు మిగిలిన బికాస్ టాప్ లీడింగ్ కొరియోగ్రాఫర్లు అందరూ ఒకటైపోయారు, జానీ మాస్టర్ ఒకటే సోలో అని అన్నారు. ఎప్పటి నుంచి మొదలైంది ఇది? ఆయన ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి కొంతమందికి కార్డులు ఇవ్వాలి, మాస్టర్ కార్డులు అన్నారు. మాస్టర్ కార్డులు ఇవ్వనండి. ఇప్పుడు ఆయన పేరు ఎస్ మాస్టర్ డ్యాన్స్ కార్డే తీసుకుంటు, పోలక్ విజయ్ డాన్సర్ కార్డే తీసుకుంటు. డాన్సర్ కార్డు నుంచి మాస్టర్ వచ్చారు. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ మాస్టర్ రావాలంటే అవునబ్బా, ఒక పెద్ద సినిమా, పెద్ద ఈటీవీ షోలో పెద్ద డీ కొరియోగ్రాఫర్లో విన్ అయినోడికి మాస్టర్ కార్డు తప్పే ఉంది నీకు? అవునా? వాడికి టాలెంట్ ఉంటే మాస్టర్ అవుతాడు. కెమెరా వర్క్ రాదు, ప్లేస్మెంట్స్ తెలియదు అంటే ఎందుకు తెలియదు? ఇవాళ రేపు తెలియదు ఉన్నాడా? చిన్న పోరగాళ్ళు స్లో మోషన్ ఫైట్లు చేస్తారు. చూస్తే ఏదో కుర్రాళ్ళ అని పేరు ఉంటుంది. ఎట్లా చేస్తారు? సినిమాలో రియల్ ఫైటర్లు కూడా అటు చేయరు. ఇవాళ రేపు ఎవరికి లేదు నాలెడ్జీ, మస్తు కెమెరా నాలెడ్జీ చాలామందికి ఉంటుంది. నువ్వు కార్డు ఇస్తే నీ డబ్బులు నువ్వు తీసుకో. అసలు నీకు అంత డబ్బులు తీసుకునే రూలే లేదు యూనియన్కి. ఒక్కొక్కళ్ళు అంతంత తీసుకుంటారు. వాటి గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఎవరి మీద ఎక్కువ పడుతుంది అంటారు? జానీ మాస్టర్ మీద ఏమన్నా దీని ఎఫెక్ట్ పడి? ఎవరు వినబడదు కానీ వాళ్ళ యూనియన్ వాళ్ళ ఇజ్జతే తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు. తెలుగు యూనియన్ అనేది ఒక టాప్ యూనియన్. చెన్నై వాళ్ళు వస్తేనే ఇది పోసి పంపించేటోళ్ళు. అట్లాంటిది వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటున్నారు. ఎట్లా అంటే మేము యూనియన్ పెట్టుకున్న తర్వాత మా యూనియన్ని ఎంత టార్గెట్ చేశారు తెలుసా? అంటే ఉంటే వాళ్ళే ఉండాలి, ఉంటే వాళ్ళ యూనియనే ఉండాలని మా యూనియన్ని మా మీద ఎక్కడికి పోయినా, ఏ కొరియోగ్రాఫర్ పోయినా బ్యాక్గ్రౌండ్లో వీళ్ళకి సాంగులు ఇవ్వద్దు, వీళ్ళకి వర్క్ చేయనియొద్దు, తెలంగాణ యూనియను నాన్ మెంబర్స్ యూనియను అని చెప్పి మమ్మల్ని ఎంత చేశారో. ఈ సైరా సినిమాలో మా యూనియన్ కూడా ఒక బాధ్యతరాలే. ఎట్లా అంటే సైరా సినిమాలో మేము ఆ పిల్లగాళ్ళు ఒక 100 మందిని పంపించినప్పుడు 1500 ఇచ్చారు. మా దగ్గర ఇప్పుడు కూడా చెక్ ఉంది. 1500 పేమెంట్ ఇస్తారా? 4500 పేమెంట్ ఎక్కడ, 1500 పేమెంట్ ఎక్కడ? ఏంటంటే మీది అంటే ఏమంటారు, మామూలుగా మీ యూనియన్ నాన్ మెంబర్స్ యూనియన్ ఎట్లయితుంది? మాకు లీగల్ ద్వారానే మేము లీగల్ రిజర్వేషన్ చేసుకొని మేము రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకున్నాం. లీగల్ ఎట్లయితుంది అని చెప్పి అప్పుడు నేను ఖండిస్తే అప్పుడు భయపడి సరే మీరు చేసుకోండి, మేము చేసుకుంటా అంటారు. మాకు సాయంత్రం ప్రొడ్యూసర్ కాల్ ఇచ్చేవారు, రేపు పొద్దున సాంగ్ రాదు సార్, మీతో చేస్తే మాకు మా యూనియన్లో సినిమా రిలీజ్ కాదంట, అదంట ఇదంట అని భయపెడితే ఏ ప్రొడ్యూసర్ ఇస్తాడు వర్క్? అందుకోసమే మా టార్గెట్ కూడా ఏంటంటే ఎప్పటికైనా తెలుగు యూనియన్ నోట్లో తెలంగాణ యూనియన్ కూడా ఉంది అని చెప్పించాలి. ఆల్రెడీ 50% చెప్పించాం, ఇంకా 50% కూడా చెప్పిస్తాం కంపల్సరీ. ఎందుకంటే అందరూ బతకాల, అవునా కదా? ఇప్పుడు తెలంగాణలో తెలుగు యూనియన్ ఉంది, అవునా కదా? ఏపీలో తెలంగాణ యూనియన్ లేదు, అవునా కదా? ఇప్పుడు తెలంగాణ సీఎం సపరేటు, అన్ని సపరేట్ అయినప్పుడు యూనియన్ ఎందుకు పెట్టుకోవద్దు? ఛాంబర్ సపరేట్ ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సపరేట్ ఉంది, మళ్ళా మీకు ఇది వస్తే ఫెడరేషన్ సపరేట్ ఉంది, యూనియన్స్ అన్నీ సపరేట్ ఉన్నాయి, లేబర్ యూనియన్ సపరేట్ ఉంది. ఎందుకు పెట్టుకోకూడదు? అందుకోసం మేము తెలంగాణ యూనియన్ పెట్టుకున్నాం. కాబట్టి తర్వాత మమ్మల్ని ఎంత బ్లేమ్ చేశారో, చాలా బ్లేము. ఎంతమంది తెలుసా వర్క్ లేకుండా పిల్లగాలు ఇప్పటికి కూడా స్టిల్ కూడా మేము ఏదైనా సాంగ్ చేస్తే డైరెక్ట్ మేనేజర్కి ఫోన్ చేస్తారు. మేనేజర్ తెలుగు యూనియన్ మేనేజర్కి ఫోన్ చేసి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు సాంగు, మా వాళ్ళు చేయరా, చిన్న కొరియోగ్రాఫర్లు మా దగ్గర ఉన్నారు, ఫ్రీగా చేస్తారని మాట్లాడేవాళ్ళు అనమాట. అందుకోసమే వాళ్ళు అప్పుడు మమ్మల్ని చూసి నవ్వుకునేది కదా. ఇప్పుడు జనాలు నవ్వుకుంటారు మీరు కొట్టుకుంటుంటే. ఇప్పుడు ఇది స్టార్టింగే, ఇది ప్రారంభం. ఇప్పుడు ఈ గొడవ ఇంతతో పోదు, చూడండి చిలికి ఇంకా అయితేనే ఉంటాయి. దీనికి ముగింపు ఎండ్ కార్డ్ పడింది అని మరి నిన్న మెగాస్టార్ గారు కలిసిన తర్వాత ఆ ట్వీట్ చెప్పుకోవటం వరకే, ఓన్లీ చెప్పుకొని సంతోషపడటమే. మీరు చూడండి అంత సీన్ లేదు. చిరంజీవి గారి వల్ల కూడా సాధ్యం కాదంటే ఏంటంటే ఈ గొడవని అంతసేపు అక్కడ వరకు పోయింది అంతే. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టుకుంటే మళ్ళీ అవుతుంది పక్కా. యూనియన్ గొడవలు అస్సలు ఆగవు, ఏది ఆగినా యూనియన్ గొడవలు ఆగవు. ఎందుకు ఆగవు అంటే లేబర్ కమిషనర్ సార్ దగ్గరికి నేను అప్పుడప్పుడు పోతూ ఉంటాం మేము.
ఒక్కటే యూనియన్ గొడవలు ఊకొస్తూ ఉంటారు. అదేం సార్ అంటే మాయపోతాయి అన్న, ఏ గొడవలు పోయినా యూనియన్ గొడవలు పోతాయి అంటారు. యూనియన్ గొడవలు అస్సలు పోవు, ఒకటికి 10 అయితేనే ఉంటాయి. వాడు ఈడో నోటు దూలతోటి తాగి మాట్లాడతాడు, అది రికార్డింగ్ చేసి ఇలాగ పంపిస్తారు, మళ్ళీ ఈడు తాగి మాట్లాడు రికార్డింగ్ చేసి పంపిస్తూనే ఉంటారు. చిలికి పెద్ద గొడవలు కావటాన్ని తప్ప పోవు. ఈ బై ఎలక్షన్స్ ఒకటి అవుతూ ఉంటాయి మధ్యలో. బై ఎలక్షన్స్ ఎందుకు అవుతూ ఉంటాయి? బై ఎలక్షన్స్ కావటానికి కారణం ఏంటంటే ప్రెసిడెంట్ చచ్చిపోవటం, సెక్రటరీ ఏదన్నా అయితే తప్ప, లేదా ఎవరైనా రిజైన్ చేస్తే తప్ప బై ఎలక్షన్స్ కావు. అందరు మంచిగా ఉంటాయి. ఎందుకైతే ఆ బై ఎలక్షన్స్ అనే గొడవ ఇప్పుడు ఈ మధ్య జానీ మాస్టర్ వాళ్ళ భార్య వచ్చి కొంచెం అందరినీ కొంచెం గట్టిగా పట్టుకొని అంత చేసే వరకు భయపడుతున్నారు అంతే, అంతకుమించి ఏరేం లేదు. సో ఇప్పుడు చిరంజీవి గారు అసలు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరమే వచ్చింది. బికాజ్ ఇమీడియట్గా ఈ వీడియో వైరల్ అవగానే ఆయన వెంటనే పిలిచినట్టే సెట్స్లోకి, విత్ ఇన్ డేలో పిలిచేశారంటే దట్ మీన్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది చిరంజీవి గారు లాంటి ఒక పెద్ద వ్యక్తి? ఇదివరకు ఇప్పటికి తేడా ఏంటంటే ఒక పెద్ద సెలబ్రిటీ రోడ్డు మీద కూర్చొని జస్ట్ ఇట్లా టాయిలెట్ పోసినా వీడియో తీసి పెట్టే జనాలు ఉన్నారు. ఏంటి, ఒక పోలీసు హెల్మెట్ లేకుండా పోతే రోడ్డు మీద తీసి పోలీసు వాళ్ళు హెల్మెట్ పెట్టకూడదా, వాళ్ళకి అన్ని రూల్స్ మాకు రూల్స్ అని పెడుతున్నారు. అది ఎంత వైరల్ అవుతున్నాయి. ఇది కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ నార్మల్ కాదు. నేను వీళ్ళు కొట్టుకున్న వీడియో పొద్దున 10 గంటలకు నేనే చూసిన, తర్వాత ఒక గంట తర్వాత చూస్తే 100 ఛానల్లో వచ్చింది. ఒకటే వీడియో 100 ఛానల్ వచ్చిందంటే ఆ వీడియో ఒక 500 ఛానల్లో పోయి ఉంటుంది కదా. ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్, నన్ను ఎవడని తిడితే నువ్వు నాకు పంపిస్తావా లేదా? ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక డాన్సర్ సీన్ కొట్టుకుంటుంది, అందులో ఒకటి జానీ మాస్టర్ రామ్ చరణ్కి సాంగులు చేస్తారని ఆయనకి ఎంతమంది పంపించుంటారు, ఆయన తరపు నుంచి ఉంటారు కదా. వాళ్ళ బిడ్డ పంపించింది, లేదా వాళ్ళ రిలేషన్లో పంపించింది, ఎవరో పంపించారు, డాడీ మరి ఏంది మరి కొంచెం పెద్దోళ్ళుగా అయితే మాట్లాడమని ఉంటారు, పిలిచి సద్మర్గిచ్చారు అంతే. సద్మర్గిస్తే సెట్ చేసుకున్న జనం కాదు వాళ్ళు. ఒక్కసారి ఫెడరేషన్ ఒక్కసారి జనరల్ బాడీలో కూర్చుంటే వెనక కూర్చున్న చైర్లో ఒక్కొక్క చైర్ కూడా ఒక మాట ఉంటుంది. వీడు ఒకే అన్నా కానీ చేస్తాడు. అట్లాంటి జనం ఆ గొడవలు అయితేనే ఉంటాయి. ఆ చిరంజీవి గారు ఇక వాళ్ళిద్దరు ఒక పెద్ద బెస్ట్ కొరియోగ్రాఫర్లు, అందులో ఒకటి వాళ్ళిద్దరికి సాంగ్ చేశారు కాబట్టి ఎందుకురా మీకు ఇవన్నీ చిల్లర చేసుకోమాకని పిలిచి ఏదో చెప్పుంటారు అంతే తప్ప నాకు తెలిసి వీళ్ళే పోయి ఉంటారా చెప్పుంటారా అనేది అది దేవుడికి అంతే. ఓకే, సో ఇప్పుడు చిరంజీవి గారు లాంటి ఒక పెద్ద వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ఏదో సద్దు మనిగిద్దామని ప్రయత్నించిన తర్వాత కూడా ఇది ఒకవేళ రిపీట్ అయితే ఈ రోజు భోజనం పెట్టిన వ్యక్తి రేపు పొద్దున పిలిచి గడ్డి పెడతారు అసలు ఇంకోసారి పట్టించుకోడు పట్టించుకుంటాడు ఆయన ఎందుకు పట్టించుకుంటాడు? ఆయనకి ఇదే పని కాదుగా. చెప్పినాను ఇప్పుడు నేనే ఉన్నా, నా దగ్గర చేసే సోషల్ మీడియా ఆర్టిస్టులు గొడవ పెట్టుకొని ఏడ్చి వీడియోలు పెట్టుకుంటే ఫోన్ చేస్తా, ఎందుకమ్మా వీడియో పెట్టినా డిలీట్ చేయి, కాంప్రమైజ్ చేస్తా, ఒకసారి చేస్తాను 2 సార్లు చేస్తాను, 3వ సారి చేస్తే చేయాలి పోనీ చిల్లర కావాలనుకుంటాడు. ఈయన కూడా అంతే అనుకుంటాడు, అంతే అనుకుంటాడు, పోనీ చిల్లర కావాలనుకుంటాడు అంతే. సో ఇప్పుడు ఒక విషయం మాట్లాడాలి. యాక్చువల్లీ మీరు అన్నట్టు జానీ మాస్టర్ ఒకటి, మిగిలిన వాళ్ళందరూ ఒకటి, కొంచెం అక్కసు ఉంది అనే మాట మాట్లాడారు. ఈవెన్ మీరు కూడా వాళ్ళకి వ్యతిరేకంగానే ఉంటారు, మీకు కూడా మీ మీద కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఈ వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంటుంది, మీ మీద ఒకటి, జానీ మాస్టర్ మీద ఒకటి. డి షోలో జరిగిన అవమానం మీకు జానీ మాస్టర్కి రెగ్యులర్ గా వైరల్ అవుతూ ఉంటుంది. జానీ మాస్టర్ అయితే కొంతమంది ఫ్యాన్సే పాపం ఎడిట్ చేసి ఒకప్పుడు ఇలా అన్నారు, ఇప్పుడు ఈయన లీడింగ్ మాస్టర్ అని చెప్పి ఎడిట్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోలు మీ ఇద్దరి అవమానాలు వైరల్ అవడానికి కారణం ఎవరన్నా వీళ్ళు ఉన్నారో అని మీ అభిప్రాయం ఏమన్నా ఉందా? అంటే మేమిద్దరము జానీ మాస్టర్ కానీ నేను కానీ 10 మందికి పెట్టే రకమే కానీ వాళ్ళ దగ్గర తీసుకునే రకం కాదు. అట్లాంటి వాళ్ళు జనాలకు నచ్చుతారా? రీసెంట్గా ఒక సింగరు 9 మంది చచ్చిపోయారు ఆమె వల్ల, ఎన్నో కోట్లు లాస్ అయినారు. ఆమెని ఇప్పటికి కూడా దేవుడని పిలుస్తారు, మమ్మల్ని దయాలని పిలుస్తారు, ఎందుకంటే మేము 10 మందికి హెల్ప్ చేస్తాం కదా. జానీ మాస్టర్ అయినా నేనైనా నా దగ్గరికి ఎవడొచ్చినా అరే ఫేస్బుక్లో డబ్బులు వస్తున్నాయి, ఫేస్బుక్లో వీడియోలు చేసుకో, యూట్యూబ్ షార్ట్స్ పెట్టుకో, ఇన్స్టాలో ఇలా చేసుకో డబ్బులు వస్తాయని చెప్పేవాళ్ళం మేము. నువ్వు బయటికి పోయిన తర్వాత ఆడ ఛానల్ హ్యాక్ చేసి నీళ్ళ అకౌంట్ పెట్టుకున్న వాళ్ళు మంచోళ్ళు, కంపల్సరీ అనాల్సిందే. పళ్ళ చెట్టుకే రాళ్ళ దెబ్బలు, అవన్నీ మేము పట్టించుకోం, ఎవడేమన్నా అంతే. సో వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు రాకేష్ మాస్టర్ శిష్యుడు, శేఖర్ మాస్టర్ కూడా నేను రాకేష్ మాస్టర్ శిష్యుడు కాదు. ఓకే, నేను ఓన్లీ ఆ ప్రోగ్రామ్కి రాకేష్ మాస్టర్కి పనిచేసా అంతే. శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ శిష్యుడు ఆయన. అంటే మా దృష్టిలో ఆ రోజు ఆ వైరల్ అయిన సిచ్యువేషన్స్ ఆ టైంలో ఆయన మీకు గురువు కింద మేము కన్సిడర్ చేసాం కాబట్టి, సో ఇద్దరు ఒకే గూటి పక్షులు కదా, ఎందుకు మీకు శేఖర్ మాస్టర్ అంటే ఎక్కువ నచ్చదు? బికాస్ ఆయన్ని కొంచెం వ్యతిరేకిస్తూ ఉంటారు ఆయన వర్క్స్ని కానీ సంథింగ్. నేను ఎప్పుడు శేఖర్ మాస్టర్ని ఎక్కడ ఏమనను. నిన్న గొడవలో అనవసరంగా శేఖర్ మాస్టర్ వచ్చి ఇజ్జత్ పోగొట్టుకుండు. ఆ ఇజ్జత్ ఎందుకు పోగొట్టుకున్నా కూడా చెప్తా.
నేను వస్తే నాకెళ్ళి సపోర్ట్ ఎక్కువ వస్తుంది, జానీ మాస్టర్ని ఏదో చేయొచ్చు అనుకుంటూ అక్కడ లూజ్ అయింది ఎవరు? మంచోడి మీద రాళ్ళి తలకాయ దెబ్బ తగులుతుంది, అవమానిస్తే అవమానపడతాడు, మళ్ళీ లీడ్లో ఉన్నాడు మంచోడే ఉంటాడు. నిజం, 101% చెప్తాను నేను. మంచోడు 100 మీద స్పీడ్ మీద పడ్డా కానీ చిన్న దెబ్బ కూడా తాకదు. చెడ్డోడు ఇట్లా పడ్డా కానీ నడుము విరుగుతుంది. మంచికి చెడుకు తేడా అది. అది సో ఇప్పుడు హోల్ సినారియోలో ఎలాంటి ప్రెసిడెంట్ ఉంటే బ్యాక్గ్రౌండ్ డాన్సర్లకి న్యాయం జరుగుద్ది? బికాజ్ పై వాళ్ళు ఎంత కొట్టుకున్నా మళ్ళీ వాళ్ళ కొరియోగ్రాఫర్లే వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు చేసుకుంటూ ఉంటారు, కింద ఉన్న డాన్సర్లు నలిగిపోతూ ఉంటారు వీటి వల్ల. సో అది అందరికీ తెలిసిన ఇష్యూ. సో ఎలాంటి ప్రెసిడెంట్ రావాలి? ఇప్పుడు దాకా మీరు టెన్యూర్ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి చూశారు కాబట్టి ఎలాంటి ప్రెసిడెంట్ వస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? ఎవరొచ్చినా మంచి పనులు చేయాలి, యూనియన్ కోసం ఉండాలా. నువ్వు తిను, తప్పులేదు. 10 మంచి పనులు చేసి తిను, 10 చెడు పనులు చేసి నువ్వు తింటే నీ ఒంటికి పట్టదు. అది కంపల్సరీ రివర్స్ కావాల్సిందే. సుమలత గారు అయితే మంచిగానే చేస్తున్నారు. ఇంకా కూడా ఈ ఇష్యూలు లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేయాలంటే యూనియన్లో ఎవరిని మాట్లాడనీయకుండా చేయాలి. అది ఎవరి చేయాలి. లేదు, నువ్వు ఒక్కసారి జనరల్ బాడీలో కూర్చుంటే మాట్లాడనియొద్దు. ఫస్ట్ అది నేర్పాల. ఒక్కడు నువ్వు మంచి చేయకపోతే నీకు మాట్లాడొచ్చు. నువ్వు చేసే మంచిని నాకు అది కుదరదు ఇది కుదరదు అంటే వేస్ట్, వాల్యూ లేనట్టే. ఫస్ట్ జనరల్ బాడీలో వీళ్ళకి నేర్పాల్సింది డిసిప్లిన్ నేర్పాలి. కొరియోగ్రాఫర్స్ అంటే ఎట్లా వినరు, డాన్సర్లు వినాలి కదా. ప్రెసిడెంట్ మాట వినకపోతే ప్రెసిడెంట్ ఎందుకు అబ్బా, వేస్ట్ కదా. ఇప్పుడు ప్రెసిడెంట్ మాట వీళ్ళు పనిచేసే వాళ్ళు వినకపోతే వేస్ట్. మెంబర్స్ వినకపోతే వేరు, మెంబర్స్ వేరు, డాన్సర్లు వేరు. వినకపోతే ఏం చేయాలా? డైరెక్ట్ సస్పెండ్ చేసేయాలా. సస్పెండ్ చేసేసి వర్క్ ఇవ్వకపోతే అయిపోయా, అప్పుడు మాట్లాడతారా? ఫస్ట్ ఎవరు కొత్త ప్రెసిడెంట్ వచ్చినా ఫస్ట్ మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీకు గౌరవం ఇచ్చేటట్టు చేసుకోండి. తర్వాత వాళ్ళకి మంచి ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి అట్లా చేసుకోవాలి. ఎందుకంటే వాల్యూ ఇయ్యరు, మీరు అనుకుంటారు కానీ అసలు వాల్యూ ఇయ్యరు. చూసి పక్కన కూడా చక్కని వెళ్ళిపోతారు అంతే. ఒక ప్రెసిడెంట్ అంటే యూనియన్ కాపాడేటోడు. యూనియన్లో ఉన్న డబ్బులు మొత్తం దొబ్బేస్తే వీళ్ళకి తెలుస్తుందా? చెప్పండి. ఒక ముగ్గురు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఓకే అయితే వీళ్ళు ఏం చేస్తారు? మొత్తం ముగ్గురు సంతకం పెట్టుకుని డబ్బులు మొత్తం తీసుకొని పోవచ్చు. ప్రెసిడెంట్కి గౌరవం ఇవ్వాలి, ప్రెసిడెంట్కి మర్యాద ఇవ్వాలి. అమ్మా నాన్నకి ఎట్లా ఇస్తామో ప్రెసిడెంట్కి కూడా అంతే ఇవ్వాలి. అది ఇప్పుడు మా దగ్గర యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నాడు కెవిన్, మేము ఇట్లే ఉంటాం. ఆయన మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటాడు తెలుసా? బషీర్ మాస్టర్ మాట్లాడుతుంటాడు, అదే రాజు మాట్లాడుతుంటాడు. ఆయన మాట్లాడింది ఏం చిచ్చాను ఇట్లా మాట్లాడినా మేము అనం. ఇప్పుడు మాతో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మాట్లాడినా ఫస్ట్ ఆయనకే కాల్ చేయమంటాం. ఆయన మాట్లాడిన తర్వాత ఆయన బిజీగా ఉంటే మేము మాట్లాడతాం. అట్లుండాలి కానీ నేనే మాట్లాడుతాను చెప్పు, నాకు చెప్పు, నేను ఆయనకు చెప్తా అనే బిల్డప్ మేము కొట్టాం. అది. సో యూనిటీ ఉండాలి. యూనిటీ లేకపోతే వేస్ట్, ఎక్కడైనా అంతే. యూనిటీ లేకపోతే ఎందుకు యూనియన్లు, ఎందుకు ప్రెసిడెంట్, ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలా? మంచి చేస్తారనే కదా. మంచి చేస్తారన్నప్పుడు నమ్మాలా. చెడు చేసింది అనుకో ఆటోమేటిక్ నెక్స్ట్ టైం నిలబెట్టమాకండి. వీళ్ళు చెడు చేసిన వాళ్ళని మళ్ళీ మొన్న లాస్ట్ టైం కూడా ఫెడరేషన్లో మళ్ళీ యూనియన్లో ప్రెసిడెంట్ చేసారు వాడిని. ఓకే. సో అండ్ ఫైనల్లీ ఒక 2 క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు మెంబర్షిప్ కార్డ్స్ గురించి మాట్లాడుతున్నారు. కార్డ్స్ విషయంలో మీరు 300 మందికి ఫ్రీగా కార్డ్స్ ఇచ్చామంటున్నారు. సో ఇక్కడ మెంబర్షిప్ విషయంలో ఏమన్నా అలా న్యాయం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు ప్రెసెంట్ ఉన్న 10 yearలో? ఇంకొకటి ఏంటంటే 70% మనకు తెలిసింది ఏంటంటే 70% పీపుల్ లోకల్ డాన్సర్లు ఉండాలి. బట్ బైపాస్ చేస్తున్నారు ఆ రూల్ని కూడా, ముంబై డాన్సర్లను తీసుకొచ్చి అనేది కూడా ఒక అభియోగం ఉంది. సో ఈ రెండిట్ల గురించి చెప్పండి. లోకల్ వాళ్ళు అంటే ఎవరు? తెలంగాణ వాళ్ళే లోకల్ వాళ్ళు, తెలుగు యూనియన్ వాళ్ళు కాదు. ఇక్కడ ఏంటంటే తెలుగు యూనియన్ వాళ్ళు అసలు తెలంగాణ ఫెడరేషన్కి, తెలంగాణ డాన్సర్స్ యూనియన్కి పర్సంటేజ్ ఇవ్వాలి. అది ఇవ్వకుండా తెలుగు యూనియన్లోనే ఇప్పుడు జానీ మాస్టర్ ఏదైనా పెద్ద సాంగ్ చేస్తే ఎక్కువ శాతం బాంబే వాళ్ళని ఎందుకు పెట్టుకుంటారంటే చూడటానికి ఫ్రేమ్ గ్లామర్గా ఉంటుందని పెట్టుకుంటారు. మన వాళ్ళు ఏంటంటే కొంచెం మాస్ లుక్ ఉంటారు కాబట్టి, అంత అందం లుక్ ఉంటారు కాబట్టి, మాస్ సాంగ్లలో ఎక్కువ కలర్ ఫేస్ వేస్తారు కాబట్టి అప్పుడు మొత్తం బయట పెడతారు. క్లాస్ సాంగ్ వచ్చేవారికి మన వాళ్ళు బరికిరారు. ఇప్పుడు గర్ల్స్ కూడా ఎక్కువ రష్యన్ గర్ల్స్ని ఎందుకు వాడతారంటే మన వాళ్ళు బాడీ సూట్ అడుగుతారు, వాళ్ళు బాడీ సూట్ అడగరు. వాళ్ళు డైరెక్ట్ బేరు బాడీతో నిలబడ్డాన్ని నిలబడతారు. అది అందుకోసమే తేడా వచ్చేది ఏంటంటే మన వాళ్ళు సంకల వరకు వేసుకుంటే బెచ్చి అంటారు, అది వాళ్ళు అంటారా అనరు. అందుకోసమే హీరో డామినేషన్ ఉంటుంది, ప్రొడ్యూసర్ డామినేషన్ ఉంటుంది, డైరెక్టర్ డామినేషన్ ఉంటుంది, కెమెరా అందం ఉంటుంది. ఇవన్నీ చూసుకోవాలి. ఎప్పుడు నన్ను బొమ్మ వేళ్ళని పెట్టుకుంటాను నేను, వాడు నేను ఏడిస్తే ఎట్లా? ఏడవద్దు కదా. సిచ్యువేషన్ అదే. ఇప్పుడు మాస్ సాంగ్ ఉంది, మాస్ సాంగ్లో కంపల్సరీ మన వాళ్ళు కాడుగా కంపల్సరీ పెట్టుకుంటారు.
అదే అది తప్ప వేరే ఏం లేదు ఇక. థ్యాంక్ యూ మాస్టర్, మీ వాల్యుబుల్ టైంని ఇచ్చారు. సో మనం అయితే అనుకున్నాం ఇది ముగింపు, ఎండ్ కార్డ్ పడింది చిరంజీవి గారి కలయిక తర్వాత అని, బట్ ఇది జస్ట్ ఆరంభం మాత్రమే అని చెప్పి బషీర్ మాస్టర్ అయితే అంటున్నారు. చినికి గాలివానగా మారే అవకాశం కూడా ఉందని అంటున్నారు. చూద్దాం మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ iDream Media. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.